హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసరపప్పు పాలకూర టమాటా రెసిపీ. మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి, నేను పాలకూరను శుభ్రంగా కడిగి ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. మరి ఇది పెసరపప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, తాలింపులోకి వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత నూనె. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ పప్పు శుభ్రం కడుక్కొని కుక్కర్లో వేసుకుని పెట్టుకుందామండి. చూడండి, నేను పప్పు శుభ్రం కడిగా పెసరపప్పు. దీంట్లోకి ఇప్పుడు మనం పాలకూర వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ వేసి మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు మనం కుక్కర్ పైన మూత పెట్టేసుకుందాం. ఉడకనిద్దాం ఇప్పుడు దీన్ని. చూడండి, నేను కుక్కర్ ఆవిరిపోయేంత వరకు ఉంచి మూత తీస్తున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను అనమాట. చూడండి, బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసేద్దాం. సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా ఎనుపుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పప్పుని ఈ విధంగా మెత్తగా చేసుకున్నాం కదా. పప్పు గుత్తితో ఈ తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇప్పుడు మనం తగినంత నూనె వేసుకోవాలి. తాలింపుకి నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆప్షను మీ ఇష్టం. నేను ఈరోజు నూనె వేస్తున్నాను. చూడండి, తాలింపు సరుకులు ఇందులో వేసేయాలి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర. తాలింపు వేగింది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం ఇందులో. కొంచెం వాటరు ఈ కుక్కరు ప్యాన్ కడిగి వేసేద్దాం. చూడండి, గుమగుమలాడుతుంది. పెసరపప్పు, పాలకూర, టమాటా మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికింది, అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూసారు కదండి, పెసరపప్పు, పాలకూర, టమాటా రెసిపీ. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మరి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.